బ్రేకప్ అని మనం గ్లోరిఫైయింగ్ వర్డ్ అది యూజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది ఓకేనా. బట్ ఆ బ్రేకప్ అనే ఒక ఎమోషన్ అనేది ఎవరికైనా హర్ట్ అవుతుంది, ఎవరైనా దాని నుంచి బయటపడాలనుకుంటారు, ఎవరైనా అలా జరగకూడదు అనుకుంటారు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో కొందరు మన పర్మిషన్ లేకుండా వస్తారు, మనమే పర్మిషన్ ఇస్తాం రమ్మని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళని మనం మేనేజ్ చేయలేకపోయాం అనుకోండి, అది ఓపెన్గా చెప్పి లేకపోతే కూల్గా మాట్లాడి సెటిల్ చేసుకుంటే సూపర్. ఒకరి టైప్ అది, ఇంకొకరు చాలా అగ్రెసివ్గా దాన్ని రచ్చ చేసే టైపు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బ్యాక్లాగ్స్ ఉంటాయి, దాని తాలూకు మెమోరీస్ ఉంటాయి. బట్ నా విషయానికి వస్తే ఐఎమ్ హ్యాపీ హూ ఎవర్ కేమ్ ఇన్ మై లైఫ్ అండ్ దే టాట్ మీ అ గ్రేట్ లెసన్ టు లీడ్ అ బెటర్ లైఫ్. సో దాన్ని నేను బ్రేకప్ కన్సిడర్ చేయను. మనం పెరుగుతా లోకాన్ని తెలుసుకుంటా మనం ఎక్కడో తెలియని మనకు ఎన్లైట్మెంట్స్ అవుతూనే ఉంటాయి. ఆ టైంలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని చెప్పి విన్నా. లైక్ అంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు పడుడు కానీ ఇలాంటి. ఎందుకు అడుగుతున్నా అంటే అన్న క్వశ్చన్, ఎందుకంటే డే టు డేలో చాలామంది అబ్బాయిలను చూస్తున్నాం, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఇలాంటి బ్రేకప్స్ కానీ. సో ఈ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏం తెలియక వాళ్ళ సూసైడ్ కూడా మనం చూస్తూ ఉన్నాం, అమ్మ నాన్నని కాదని చెప్పి. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు బ్రేకప్ అయిపోయింది లేకపోతే నా జీవితంలో ఏమైపోయిందని. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు సంథింగ్ ఆర్ సమ్వన్. సో నాకు నా లైఫ్ మీద, నా సెల్ఫ్ మీద నాకు చాలా కంట్రోల్ ఉంది. సో ఐ థింక్ ఆల్కహాల్ బ్రేకప్ దానికి అలాంటి ఏ సంబంధం లేదు. ఐ థింక్ యూ మిస్హర్డ్ ఇట్. బట్ ఎవరైనా మన జీవితంలో వచ్చినప్పుడు మనం వెల్కమ్ చేసిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మనది. వాళ్ళు చెడ్డది చేశారా మంచిది చేశారు, దాని కారణం మనం. సో మనకు ఆ అవేర్నెస్ ఉండాలి, ఆ కాన్షియస్నెస్ ఉండాలి, మనం తీసుకున్న స్టెప్ ఏదింది ఏంటి అనేది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దట్. సో ఎవ్రీవన్ ఈజ్ ఓవర్కమింగ్ విత్ దట్ అంతే. సూపర్ అన్న. సో చాలామంది తెలుగు ప్రేక్షకులకి బోత్ తెలుగు స్టేట్స్కి మీ అందాల రాక్షసి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇష్టం అన్న. అలాగే మీ ఆ రోజు అప్పట్లో ప్లే చేసిన క్యారెక్టర్ కానీ, సో అందులో ఆ సాంగ్ ఏ మంత్రము అని చెప్పి సాంగ్ ఉంది కదా, అది కూడా మన ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఒక్కసారి వాళ్ళ కోసం మీ నోటి నుంచి ఆ సాంగ్ ఒకసారి కొంచెం డిఫరెంట్గా పడాలి, మీ నోటి నుంచి వినాలని ఉంది ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ గ్యాప్. ట్రై చేస్తా, ఎందుకంటే మీరు అందరూ రాక్షసి అడిగారు కాబట్టి నేను పాడగలను. వేరేదేమైనా అడిగితే నేనేం మాట్లాడలేను, ఎందుకంటే ఆ సినిమా మీద అంతా వర్క్ చేశాను కాబట్టి. ఏ పాట కావాలి మీకు? అందరు రాక్షసి. ఓకే. ఏ మంత్రము అల్లే సిందిలా ఎదకే వేసే సంఖ్యలా భూమెందుకో ఉనికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా. సూపర్ అన్న. సో చివరిగా చూసే ప్రేక్షకులకి 11 మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? అండ్ ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అయినా కానీ, విలన్ క్యారెక్టర్స్ అయినా కానీ, హీరో రోల్స్ అయినా కానీ, నేను చేసిన సినిమా కథలు అన్నిటికీ ఆదరించి ఈ మాత్రం నాకు గుర్తింపు తెచ్చిన ఆడియన్స్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ మీ ముందు ఒక అరెస్టింగ్ థ్రిల్లర్తో, ఒక యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్న ఫిలిం 11. అది May 16th రిలీజ్ అవుతుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి, మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కమ్ అండ్ వాచ్ మై ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ May 16th. షూర్గా డిసప్పాయింట్ చేయను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.